నా పేరు పసుపులేటి మనోజ్ కుమార్ అండి. మాది రాయలసీమ సంబంధించిన కడప జిల్లా, వైఎస్ఆర్ కడప జిల్లా అండి. నేను 2007 నుంచి కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి సార్తో ఉన్నాను. ఆనాడు యువ నాయకుడు ఆయన, మా రాజశేఖర్ సార్తో ఉన్నాను. ఆ తర్వాత 2009లో ఎంపీగా పోటీ చేశారు జగన్ సారు. అప్పటి నుంచి ఆయనతోనే, ఆయన ఎక్కడుంటే ఆయనతో పాటే మా ప్రయాణము, మా జీవితం ఆయనే. మరి వైఎస్ఆర్సీపీ పార్టీలో మీ క్యాడర్ ఏంటి? వైఎస్ఆర్సీపీలో నేను 2015 వరకు కార్యకర్తగా కొనసాగాను. కొన్ని నియోజకవర్గాల పరిశీలన జరిగింది. దానిలో భాగంగానే నాకు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2016లో ఇవ్వడం జరిగింది. దీనికి మా యొక్క ఎమ్మెల్యే అంజద్ బాషా గారు మరియు మా మేయర్ గారు, మా ఎంపీ గారు ఆనాడు ముగ్గురు రెఫరెన్స్ ద్వారా నాకు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడికి ఇవ్వడం జరిగింది. దాని మూలంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 170 నియోజకవర్గాలు అయితే ఎక్కడ గ్రీవెన్స్ అయినా, ఎక్కడ పార్టీ ఆదేశాల ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా మరియు జిల్లాలో మా యొక్క నాయకులు ఎవరైతే ఎంపీ గారు, మా యొక్క ఎమ్మెల్యే గారు, మా మేయర్ గారు ద్వారా వాళ్ళ ఆదేశాల ప్రకారం పనిచేయడం జరుగుతుంది. మరి ఏంటి మరి పరిస్థితి ఏంటి? 2024 వచ్చేసింది. మరి ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఎలా ఉండబోతుంది అంటారు? 2024 రాబోతుంది. అలాగే వచ్చేసింది. జనవరి నెల నడుస్తుంది. గట్టిగా నాకు తెలిసి 30 days టు ఫైట్ అనే పొజిషన్లో ఉంది. ఖచ్చితంగా రాబోయే కాలంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరియు 170 నియోజకవర్గాలు జెండా ఎగరవేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఓటరు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే అతను చేసిన సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి రెండింటికి దిశగా పోటీగా జగన్మోహన్ రెడ్డి గారి పైన ప్రేమ చూపించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు. బట్ 170 నియోజకవర్గాలు ఖచ్చితంగా జెండా ఎగరవేస్తామని గట్టిగా చెప్తున్నామండి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 4.5 ఏళ్ళు అవుతుంది. ఆంధ్రాని డెవలప్ చేశాడు. అసలుకి ఆంధ్రప్రదేశ్ ఎప్పుడైతే 2012లో బైఫర్కేషన్ జరిగిందో ఆనాడు మన రాష్ట్రానికి ఏమీ రాలేదు. ప్రత్యేక హోదా అన్నారు. ఆ విషయంలో చాలా అవతవకలు చేసిన ప్రభుత్వం ఏదైతే ఉందంటే మన టీడీపీ. ఎందుకంటున్నానంటే టీడీపీలో కూడా చాలా అవకాశాలు చేసి మనల్ని చాలా దెబ్బతీసిన కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ దెబ్బతీసింది. ఖాళీ డబ్బా 2014 నుంచి 2019 వరకు టీడీపీ పరిపాలన జరిగింది. అది అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు. ఆ ప్రభుత్వాలు ఏమీ తెచ్చుకోకుండా 2019 మన చేతికి వచ్చేటప్పటికి ఖాళీ డబ్బా అంటే ఒక డబ్బాలో ఎలా ఉంటుందో ఖాళీ డబ్బా, నిధులు లేకుండా జీరో బ్యాలెన్స్తో వచ్చినాము. అయినా కూడా ఈనాడు 2014-19 బడ్జెట్ ఎంత బడ్జెట్ తీసుకున్నాము, ప్రతి సంవత్సరం బడ్జెట్ ఎంత తీసుకున్నామో అదే బడ్జెట్తో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 19-24 వరకు ప్రతి బడ్జెట్ అదే బడ్జెట్తో ఇన్ని కార్యక్రమాలు చేశాడు. ఏ కార్యక్రమాలు 14-19 కార్యక్రమాలు వాళ్ళు చేశారా? మీరే చెప్పండి. ప్రజలు ఒక విషయం ఆలోచించుకోవాల్సింది కోరుకుంటున్నాను. మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ ప్రజలు అనుకుంటా వారిపైన దాడులు చేపిస్తున్నారు అనేసి మాట్లాడుతున్నారు కదా టీడీపీ వాళ్ళు. ఎవరు చేస్తున్నారు దాడులు? ఎక్కడ చూసారా మీరు? మీకు కళ్ళు కనపడడం లేదా? ఏవైతే ప్రతిపక్షాలు కానీ ఎల్లో మీడియా కానీ జగన్మోహన్ రెడ్డి చేసే అభివృద్ధి కనపడలేదా? మీకు ఏమైనా కంటికి అద్దాలు పెట్టాలా? భూతద్దాలు తెచ్చుకుంటే పెట్టుకోండి. మరి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పొత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది రాదంటారా? వాళ్ళు పొత్తు పెట్టుకుంటారో, అక్రమ సంబంధం పెట్టుకుంటారో, సక్రమ సంబంధం పెట్టుకుంటారో అనేది వాళ్ళ చేతుల్లో పని. బట్ ప్రజలు నమ్మడానికి ఎటువంటి పరిస్థితులు లేరు. అసలు వాళ్ళు పొత్తు పెట్టుకో మాకేంటి సంబంధం లేదు. మేమైతే సింగల్గా వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు అనే విశ్వాసం, ఆత్మవిశ్వాసం ప్రజలు ఎప్పుడూ ఆయన వెంటే నడుస్తారు. ఎందుకంటానంటే ఆయన పరిపాలన చూశారు. 4 సంవత్సరం ఏమీ చూడనప్పుడే 2014 ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆయన పరిపాలన వాళ్ళ గురించి తెలుసుకొని ఈయనకు అవకాశం కల్పించారు. 4.5 సంవత్సరం పరిపాలించిన జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ఎందుకు అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నారు మీరు? అవకాశం అసలు పరిపాలన చేయకముందే నమ్మి అవకాశం ఇచ్చినారు. పరిపాలన చేసిన తర్వాత ఎందుకు ఇవ్వకపోతాడు? ఎందుకు ఇవ్వరు? ప్రజలు నమ్మేది వైఎస్ కుటుంబాన్ని. మరి జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారు ఈ పొత్తులు చూసి అనేసి అంటున్నారు కదా. బయట వ్యక్తులు, రోడ్డుపై వ్యక్తులు ఎంతోమంది మాట్లాడుతుంటారు. ఎవరైతే రాజు అనే వ్యక్తికి ఏ విధంగా ఆత్మవిశ్వాసం ఉంటుందో, రాజు ఎప్పటికీ ఒకేలా ఉంటాడు, చిరునవ్వుతూనే ఉంటాడు. అదే మా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చిరునవ్వుతోనే ప్రజలను పలకరిస్తూ తన దగ్గరికి వచ్చిన ప్రతి కార్యకర్త కానీ, ప్రతి లీడర్ కానీ, ప్రతి నాయకుడు కానీ, ప్రతి ఉద్యోగి కానీ చిరునవ్వుతో సమానం చెప్పి తన తృప్తిపరిచే పంపించగల వ్యక్తి ఎవరైతే ఉన్నారంటే రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని ఈ సభను తెలియజేసుకుంటున్నాను. మరి చంద్రబాబు నాయుడు గారు చూస్తే ఇప్పుడు పులివెందుల్లో కాకుండా జగన్ నువ్వు వేరే నియోజకవర్గానికి వచ్చి నువ్వు ఎక్కడ పోటీ చేసినా కానీ చిత్తుగా ఓడిపోతావు, అందుకని ఆ పులివెందుల్లో పోటీ చేస్తావు, ముండమోపి లాగా అనేసి మాట్లాడుతున్నాడు చంద్రబాబు. మాటలు
చక్కగా రావాలని కోరుకుంటున్నాను. ఎవరైనా సరే ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. ఆ ముఖ్యమంత్రి పదవికి మీరు ఆనాడు ఉన్నారు. మా జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కానీ మిమ్మల్ని మాట్లాడలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ స్థానంలో ఉన్నారు. అతనికి స్థానాన్ని గౌరవించాలి మీరు. మా పార్టీ అధ్యక్షుడు ఆ విషయం మర్చిపోతున్నారు. ఏదైతే ఉంది మీరు ఎక్కడ పోటీ చేయలేక మా మీద పడుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అది వైఎస్ కుటుంబం కంచుకోటని కడపలో పులివెందుల్లో నిలబడి ఎన్నో తరాలు, ఇప్పుడు వాళ్ళ తరం కాదు, వాళ్ళ చిన్నాన్నగారు కానీ వాళ్ళ నాన్నగారు కానీ అనేక సార్లు ఎంపీ కానీ ఎమ్మెల్యేలు కానీ గెలిచిన కాలాలు ఉన్నాయి. దీన్ని బట్టి మీరు కడప కంచుకోట రాష్ట్రంలో 170 నియోజకవర్గాలు ఏ ఎమ్మెల్యే అభ్యర్థి నిలబడినా ఎమ్మెల్యే అభ్యర్థి పైన ఉండే వ్యక్తి ఫోటో ఏదైతే ఉందంటే ఫ్యాన్ గుర్తుంటే వైఎస్ కుటుంబం మరి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు నిలబడే 170 నియోజకవర్గాలు మీరు ఢీ కొట్టాల్సింది. 170 నియోజకవర్గాలు జగన్మోహన్ రెడ్డితో ఢీ కొట్టాలి. మీరు మీ స్థానం ఎక్కడ నిలబడినా కూడా జగన్మోహన్ రెడ్డితో పోటీ చేసినట్టే అనుకోండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు కంచుకోట అనుకోవచ్చా కడప? జగన్మోహన్ రెడ్డి గారు కంచుకోట కడప అనేది ఆనాటి విషయం. ఈనాడు ఏమంటున్నామంటే 170 నియోజకవర్గాలు జగన్మోహన్ రెడ్డి నేను అంటున్నాను. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 170 నియోజకవర్గాలు జగన్మోహన్ రెడ్డి గారు కంచుకోటే. ఎందుకంటున్నానంటే ఆయన ప్రతి ఎస్సీ బీసీ మైనార్టీలను హక్కును చేర్చుకొని రైతులను హక్కు చేర్చుకున్న వ్యక్తి, కర్షకులను దగ్గర తీసుకున్న వ్యక్తి, అనేక విధంగా అభివృద్ధి చేసి నైపుణ్యం చేయగలిగిన వ్యక్తి. నైపుణ్యంలో సమయస్ఫూర్తితో రాష్ట్రాన్ని నడుపుకుంటూ ఆర్థిక లేకపోయినా కూడా ఆర్థిక వనరులు సమకూర్చుకుంటూ రాష్ట్రాన్ని ఒక పక్క అభివృద్ధి చేసుకుంటూ దినదిన అభివృద్ధి చేసుకుంటూ పిల్లలకు విద్యార్థులకు వాళ్ళ పట్ల అంతర్జాతీయంగా మన స్థానం కేరళ మించిన రాష్ట్రం లేదన్నారు ఒకప్పుడు విద్యలో. అలాంటిది ఈరోజు విద్యలో ఎవరున్నారు? నెంబర్ 1 పొజిషన్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. దానికి కారణం గర్వించాలయా. ఆంధ్రప్రదేశ్లోని సంచార జాతులకు సంబంధించినటువంటి సుమారు 100 కులాల పైన గుర్తింపు లేని కులాలు గుర్తించిన ప్రభుత్వం ఏదైతే ఉందంటే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమని తెలియజేసుకుంటున్నాను. ఈ కులాల కమ్యూనిటీ సంబంధించిన ఆర్థికంగాను, రాజకీయంగాను, విద్యాపరంగాను, వృత్తిపరంగాను అన్ని విధాల చిమిడిపోయిన కుటుంబాలు. ఆ కుటుంబాలకు న్యాయం జరిగింది ఈ వైఎస్ఆర్ సంబంధించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే, మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే. మీరు లోకల్ కేబుల్ ఛానల్లో విలేకరుగా పనిచేస్తున్నారా? మీ వృత్తిలో ఎదగలేకపోతున్నారా? అయితే మీకు ఒక సువర్ణావకాశం. నెలసరి జీతంతో పాటు వసతి సదుపాయం కలదు. వివరాలకు సంప్రదించండి 9885000468. అర్హత ఇంటర్మీడియట్ డిగ్రీ. పనిచేయు స్థలం విజయవాడ.